హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్‌వి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను 4 ట్రేడ్స్ తీసుకున్నాను. ఒక ట్రేడ్ అనేది బీటీఎస్‌టీ హోల్డ్ చేసుకున్నాను పొజిషనల్ కాల్ లాగా. 3 ట్రేడ్స్‌లో ప్రాఫిట్ బుక్ చేశాను. అండ్ ఫిఫ్త్ ట్రేడ్ హీరో జీరో తీసుకున్నాను నేను. అది జీరో అయిపోయింది. అండ్ నేనేమనుకున్నాను అంటే ఎక్స్‌పైరీ రేపుంది అని అనుకున్నాను. బట్ యాక్చువల్‌గా ఎక్స్‌పైరీ ఇవాళ అని మర్చిపోయాను. సో దట్స్ వై ఆ హీరో జీరో ట్రేడ్ అనేది 60 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చిన రేపటికి హోల్డ్ చేస్తున్నాం కదా, ట్రెండ్ అనేది సెల్లింగ్ లోనే ఉంది, ఇంకా బయింగ్ కన్ఫర్మ్ కాలేదు అన్నట్టు హోల్డ్ చేసుకున్నాను. సో ఆ హీరో జీరో ట్రేడ్ లో ఇవాళ ఎండ్ ఆఫ్ ది ట్రేడ్ లో నాకు లాస్ అనేది జరిగిందండి. సో చెప్తాను నేను ఎందుకు ట్రేడ్స్ తీసుకున్నాను అండ్ ఎందుకు హోల్డ్ చేశానని. ఓకేనా అండి? ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి సెన్సెక్స్ తీసుకున్నాను. సెన్సెక్స్ లో నాకు ప్రాఫిట్ బుకింగ్ పాయింట్స్ వచ్చేసి 25 పాయింట్స్. దాని తర్వాత మళ్ళీ సెన్సెక్స్ పిఈ తీసుకున్నాను. ఇక్కడ నాకు 37 పాయింట్స్ ప్రాఫిట్ బుక్ అయింది. బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నాను. ఇక్కడ నాకు 14 పాయింట్స్ ప్రాఫిట్ బుక్ అయిందండి. ఇప్పుడు ఒక పొజిషన్ ఉంది. అది ఏ సైడ్ ఉందో ప్రాఫిట్ బుకింగ్ అయిన తర్వాత రేపైనా ఎల్లుండైనా చెప్తాను నేను. అండ్ ఇవాళ 3 ట్రేడ్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒకటి చూపియాలి నేను. మీరు నిఫ్టీ అబ్జర్వ్ చేయండి. నిఫ్టీ ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి ఇక్కడ కంప్లీట్ గా ఇన్డిసిజన్ క్యాండిల్. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి ఇన్డిసిజన్ క్యాండిల్. ఇవాళటి మార్కెట్ లో బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసిన వాళ్ళు, సెన్సెక్స్ లో ట్రేడ్ చేసిన వాళ్ళు, నిఫ్టీలో ట్రేడ్ చేసిన వాళ్ళు ఇవాళ కన్ఫ్యూజన్ లో ట్రేడ్ లాస్ చేశారు. ఇలా ఈ నెలలో 3 to 4 టైమ్స్ చాలా మంది చేశారు. నేనేం చెప్పాను, మార్కెట్ లో ఫస్ట్ క్యాండిల్ ఇన్డిసిజన్ ఫామ్ అయినప్పుడు మీరు కనుక ట్రేడ్ తీసుకోవాలి అనుకుంటే మీరు పుట్ సైడ్ కూర్చోవాలి. అలా కూర్చుంటేనే మనకు ఇవాళ కాకపోయినా రేపైనా ఎల్లుండైనా ట్రెండ్ సెల్లింగ్ లో, ట్రెండ్ బయింగ్ లో లేకపోతే ట్రెండ్ సెల్లింగ్ లో చూసుకొని పుట్ సైడ్ కూర్చుంటే మీకు ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. ట్రెండ్ బయింగ్ ఉందనుకోండి, ఇన్ డిసిజన్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు దాని హై లెవెల్ బ్రేక్ అయినప్పుడు మీరు కాల్ సైడ్ కూర్చోవచ్చు. సో నేనేం చేశాను అంటే, నాకు దొరికిన ఇన్ డిసిజన్ క్యాండిల్స్ లో నాకు బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ హాఫ్ లో గడబడ్ అనిపించింది. ఎందుకంటే నేను ఫస్ట్ హాఫ్ లో ట్రేడ్ తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు అంటే, ఫస్ట్ హాఫ్ లో హై లెవెల్ ఆర్ లో లెవెల్ బ్రేక్ చేస్తుందా అని వెయిట్ చేసుకుంటూ కూర్చున్నాను. అండ్ మీరు నా ఫస్ట్ హాఫ్ ట్రేడ్స్ చూడండి. సెన్సెక్స్ మళ్ళీ చూడండి, మళ్ళీ సెన్సెక్స్ ఫస్ట్ హాఫ్ లో నేను ఎప్పుడు ట్రేడ్ తీసుకున్నాను అంటే, లెవెల్ బ్రేక్ అయిన తర్వాత ఇన్ డిసిజన్ క్యాండిల్ ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ వరకు నాకు అయిన లాస్ పాయింట్ వచ్చేసి ఓన్లీ 50 పాయింట్స్ లాస్. అయినా నేను హోల్డ్ చేశాను. ఎందుకు హోల్డ్ చేశాను అంటే, ట్రెండ్ రివర్సల్ లో ఉంది కాబట్టి. ఓకేనా? అండ్ ఫస్ట్ ట్రేడ్, సెకండ్ ట్రేడ్ నేను సెన్సెక్స్ లో ఎందుకు తీసుకున్నాను అంటే, సెన్సెక్స్ లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ప్రీవియస్ నో ఆర్డర్ బ్లాక్ రివర్సల్ అనేది ఉంది కదండి. మార్నింగ్ ఇక్కడ హిట్ అయింది. హిట్ అయ్యి ఇండిసిజన్ క్యాండిల్ ఫామ్ చేసింది కాబట్టి ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. ఒక ట్రేడ్ ప్రాఫిట్ బుకింగ్ నాకు ఇక్కడ జరిగింది. సెకండ్ ట్రేడ్ ప్రాఫిట్ బుకింగ్ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ క్రియేట్ అయిన తర్వాత ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ అయినప్పుడే నేను ట్రేడ్ తీసుకున్నాను. సో మళ్ళీ ఇక్కడ ఫాల్ అయ్యి నాకు ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. బట్ ఇవాళ ఎక్స్పైరీ కావడంతో మార్కెట్ లో ఇక్కడ మూవ్మెంట్ లేకుండా సైడ్ బై సైడ్ క్యాండిల్స్ ఫామ్ చేస్తూ ప్రీమియం మెల్టింగ్ అనేది యూజ్ అయ్యింది. దట్స్ వై నేను మినిమం పాయింట్స్ ప్రాఫిట్ బుక్ చేసేసాను. లాస్ట్ బ్యాంక్ నిఫ్టీ 12 PM కి ఒక పుట్టు తీసుకున్నాను నేను. 12 ఇక్కడ 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 పుట్టు తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, మార్కెట్ లో బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ క్రియేట్ అయింది. ఇక్కడ బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ క్రియేట్ అయిన తర్వాత మార్కెట్ రెడ్ క్యాండిల్ ఫామ్ చేసింది కాబట్టి ఇట్స్ ఏ ఇన్వాలిడ్ బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్. సో ఇన్వాలిడ్ బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ వచ్చింది అని ట్రేడ్ తీసుకున్నాను. కొంచెం పైకి వెళ్ళి కిందికి వచ్చి నాకు ప్రాఫిట్ బుకింగ్ ఇచ్చింది. దాని తర్వాత ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్ అనేది ఇండిసిజన్ క్యాండిల్ తో ఉంది కాబట్టి ఇక్కడ నేను ఎక్కడ ట్రేడ్ తీసుకోలేదు. ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను, ట్రైలింగ్ జరిగింది, ప్రాఫిట్ బుకింగ్ జరిగింది, ఎగ్జిట్ అయిపోయాను. ఇంకో పొజిషన్ హోల్డ్ చేసుకున్నాను. దాని గురించి నేను రేపటి మార్కెట్ లో ఏమైనా అప్డేట్స్ ఉంటే మీకు ఇస్తాను. అండ్ మీరు కూడా అబ్జర్వ్ చేయండి, మార్కెట్ లో ఫస్ట్ క్యాండిల్ ఇన్ డిసిజన్ ఫామ్ అవుతే మార్కెట్ సైడ్ వేసే ఉంటదండి. ఇది నేను ఎప్పుడెప్పుడు మార్కెట్ లో ఫస్ట్ క్యాండిల్ ఫామ్ అవుతుందో ఇన్ డిసిజన్ ప్రతిసారి చెప్తున్నాను. నా లాస్ రికవరీ గ్రూప్ లో కూడా మార్నింగ్ రికార్డింగ్ పెట్టి మరి చెప్పాను. మార్కెట్ లో
ఇండిసిజన్ క్యాండిల్ ఫామ్ అయింది. నేను పుట్ సైడ్ ట్రేడ్స్ అబ్జర్వ్ చేస్తాను. ఇవాళ కాల్ సైడ్ ట్రేడ్స్ అబ్జర్వ్ చేయనని కూడా చెప్పాను. అండ్ నేను కూడా పర్సనల్ గా ఇలాగే ట్రేడ్స్ తీసుకున్నానండి. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి రేపటి మార్కెట్ అనాలిసిస్ వచ్చేసి క్లియర్ ఉంది. ఫస్ట్ మీకు నేను 1 డే క్యాండిల్ చార్ట్ చూపిస్తాను. ఓకే, ఇది 1 డే క్యాండిల్ చార్ట్ అనాలిసిస్. ఓకే, 1 డే క్యాండిల్ చార్ట్ లో నేను ఏం చేశాను అంటే ప్రీవియస్ టైం 2 లెవెల్స్ డ్రా చేశాను. ఒకటి వచ్చేసి ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్, ఇంకోటి వచ్చేసి ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్. సో నాకు ఇక్కడ ఎక్కడైనా రిజెక్షన్ ప్లస్ రీటెస్ట్ దొరికితే నేను ట్రేడ్ పుట్ సైడ్ తీసుకుంటాను, కన్ఫర్మ్ గా పుట్ సైడ్ హోల్డ్ చేస్తానని చెప్పాను. నాకు ఇక్కడ ఎక్కడ రిజెక్షన్ దొరికింది కానీ రీటెస్ట్ ఎక్కడ దొరకలేదు. సో నేను పుట్ సైడ్ ట్రేడ్ అనేది ఎక్కడ పొజిషన్ హోల్డ్ చేయలేదు. మళ్ళీ దాని తర్వాత మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ చేసి, ఇది ఉంది కదా, ఈ లెవెల్ బ్రేక్ చేసి ఈ రిజెక్షన్ ఇచ్చి రీటెస్ట్ ఇచ్చింది, రిజెక్షన్ ఇచ్చింది, రెండు ఇచ్చింది. సో ఇప్పుడు ఈ రీటెస్ట్ రిజెక్షన్ లో మార్కెట్ ఏం చేయాలి అంటే రేపటి లెవెల్స్ ఇక్కడ ఉంది కదా, బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది క్రియేట్ అయింది. ఈ బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ పాయింట్ దగ్గర మార్కెట్ ఏం చేయాలి అంటే ఐదర్ రీటెస్ట్ అవ్వాలి, లేకపోతే రేపటి మార్కెట్ లో ఇక్కడ ఎక్కడైనా ఇలా ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యిందే అనుకుందాం. సో ఇన్వాలిడ్ బయింగ్ ఆర్డర్ బ్లాక్ అవుతుంది. ఇక ఇలా కూడా మనం పుట్ సెట్ పొజిషన్స్ అనేది ఈ మంత్ కి హోల్డ్ చేసుకోవచ్చు. అలా అయినప్పుడు నేను ఆటోమేటిక్ గా అప్డేట్ అనేది ఇస్తానండి మన గ్రూప్ లో. మీరు మన లాస్ రికవరీ గ్రూప్ జాయిన్ అవ్వాలి అనుకుంటే అవ్వచ్చు. ఇట్స్ ఏ ట్రేడింగ్ కమ్యూనిటీ గ్రూప్ అండి. అండ్ ఫర్ లెర్నింగ్ పర్పస్ పీడిఎఫ్స్ ఉన్నాయి. ఫర్ వాచింగ్ అండ్ గెయినింగ్ నాలెడ్జ్ పర్పస్ నా దగ్గర ప్లేలిస్ట్ లో వీడియోస్ ఉన్నాయి, చూడొచ్చు. మీరు ఇప్పటి వరకు మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో లేకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, క్లిక్ చేసి జాయిన్ చేయండి. అండ్ ఇప్పుడు అట్ ప్రెసెంట్ మనకు మార్కెట్ లో ఒక సింగిల్ లెవెల్ ఉందండి. బ్యాంక్ నిఫ్టీలో సింగిల్ లెవెల్ ఉంది, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్. మార్కెట్ లో డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ బ్రేక్ అయ్యి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ తో పాటు ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ అనేది ఫామ్ అయింది. సో రేపటి మార్కెట్ లో ఇక్కడికి వెళ్ళి సపోర్ట్ తీసుకుంటూ రీసెంట్ హై అంటే ఇవాళటి హై రేపటి మార్కెట్ బ్రేక్ చేస్తే మనకు బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది ఉంటది. సో అలా బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ జరిగింది అనుకోండి, మనకు కంటిన్యూషన్ ఆఫ్ ట్రెండ్ ఉంటది. అలా కాకుండా రేపు ఈ లెవెల్ బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ ఇదే లెవెల్ 58,053 ఆర్ 57,954, ఈ 2 లెవెల్స్ ఎక్కడైనా ఇలా రెడ్ క్యాండిల్ తో లెవెల్ బ్రేక్ చేస్తే మనకు ఇమీడియట్ సెల్లింగ్ అనేది షూట్ అవుతుంది. సో వెయిట్ ఫర్ కన్ఫర్మేషన్, వితౌట్ కన్ఫర్మేషన్ ట్రేడ్స్ అనేవి లేవు. ఓకేనా? అండ్ ఇవాళ నిఫ్టీ సేమ్, నిఫ్టీ అండ్ సెన్సెక్స్ చూసుకుంటే మగా వచ్చేసింది. ఎందుకు అంటే ప్రీవియస్ రీసెంట్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గరికి వెళ్ళి మల్టిపుల్ రిజెక్షన్స్. సో మల్టిపుల్ రిజెక్షన్స్ కాబట్టి ఈ లెవెల్ అనేది గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ అయితే మనకు బ్రేక్అవుట్ పాయింట్ అనేది దొరుకుతుంది. అలా కాకుండా ఇవాళటి లెవెల్ ఇక్కడ ప్రెసెంట్ లెవెల్స్ ఇక్కడ ఉన్నాయి కదండి, ఈ లెవెల్ దగ్గర ఇక్కడ ఈ 24,607 అనేది ఇలా రెడ్ క్యాండిల్ తో బ్రేక్ అవుతే మనకు డైరెక్ట్ సెల్లింగ్ అనేది షూట్ అవుతుంది. సో ఈ 2 లెవెల్స్ 24,661, 24,607 ఈ 2 లెవెల్స్ ఫోకస్డ్ గా పెట్టుకోవాలి. ఓకేనా అండి? అండ్ సేమ్ టు సేమ్ మన సెన్సెక్స్ లో రీసెంట్ బ్రేక్ డౌన్ లెవెల్ ప్లస్ రీసెంట్ బ్రేక్ డౌన్ లెవెల్ 2 లెవెల్స్ ఉన్నాయి. అండ్ ప్రెసెంట్ డే ఇవాళది డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్, ఈ 2 లెవెల్స్ ఉన్నాయి. మనము ఫస్ట్ ఈ కింది లెవెల్ వచ్చేసింది కాబట్టి పై లెవెల్ అవాయిడ్ చేసేద్దాము. లెవెల్ మార్కింగ్ వచ్చేసి 78,922, 78,716. అండ్ కన్ఫర్మేషన్, వితౌట్ కన్ఫర్మేషన్ ట్రేడ్ అనేది ఉండదు. పై లెవెల్ అనేది గ్రీన్ తో, కింది లెవెల్ అనేది రెడ్ తో. క్యాండిల్ సాలిడ్ గా ఉండాలి, సాలిడ్ గా ఉంటేనే ట్రెండ్ రివర్స్ అయినట్టు, కన్ఫర్మేషన్ జరిగినట్టు. ఓకేనా అండి? సో సెన్సెక్స్ లో 78,922, 78,716. బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి 58, 53, 57,954. నిఫ్టీలో వచ్చేసి 24,661, 24,607. ఈ లెవెల్స్ ఫోకస్డ్ గా పెట్టుకొని ఈ లెవెల్స్ దగ్గర రీటెస్ట్ కన్ఫర్మేషన్ ట్రేడ్ చేయాలి. బికాస్ ఇవాళ మార్కెట్ సైడ్ వే ఉంది కాబట్టి. మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.